హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి సుప్రియాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ వెజిటబుల్ ఫ్రైని పిల్లలు లంచ్ బాక్సుల్లోకి సర్దిచ్చారంటే అన్నం ఒక్క ముద్ద కూడా మిగలకుండా తినేస్తారండి. చాలామంది పిల్లలు లంచ్ బాక్స్లో అన్నం విడిచిపెట్టడము లేదంటే అలానే తీసుకురావడం ఇలా చేస్తుంటారు. ఇలాంటి ఫ్రై చేసి ఇచ్చామంటే అన్నం ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారండి ఫ్రైతో. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే వెజిటబుల్ ఫ్రై ప్రిపరేషన్ చూసేద్దామా మరి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడెక్కాక అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఫ్రై అయ్యాక 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసుకోవాలండి. కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని ఈ రెండింటిని ఒక 2-3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 2 పెద్ద సైజు క్యారెట్లను తీసుకున్నానండి. 2 క్యారెట్లను సన్నగా కట్ చేసి ఇందులోనే వేసేసుకోవాలి. ఒక 2-3 క్యాప్సికమ్స్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. క్యాప్సికమ్ పచ్చివాసన పోయి క్యారెట్ కూడా కొంచెం మెత్తబడే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ మరియు క్యాప్సికమ్ ఫ్రై అయ్యాక ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆలూని కూడా వేసుకోవాలండి. ఆలు అనేది తొందరగా మెత్తబడుతుంది, అందుకని క్యాప్సికమ్ మరియు క్యారెట్ కొంచెం ఫ్రై అయ్యాక ఆలూని యాడ్ చేసుకోవాలి. ఆలు వేసుకున్నాక ఇదంతా ఇంకోసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక 2-3 టమాటాలని సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని బాగా కలపాలి. వీటిని మగ్గేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచాలి. మూత తీసాక ఇలా వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్గుతాయండి. మూత తీసాక ఈ వెజిటబుల్స్ అన్నింటినీ ఇంకోసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లో రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక ఫ్రై అంతటిని ఇంకోసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు సన్నగా తురిమిన కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 కప్పు వేయించిన పల్లీల పొడిని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ సబ్జీ మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. అన్నీ వేసుకున్నాక ఫ్రై అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మనం వేసుకున్న పొడులన్నీ వెజిటబుల్స్కి పట్టేలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అంతా కలుపుకోవాలండి. ఇందులోనే ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం వేసుకున్నాక ఇంకోసారి ఇదంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. టేస్టీ పిల్లలు ఎంతో ఇష్టపడే వెజిటబుల్ ఫ్రై రెడీ. మీరు కూడా తప్పకుండా పిల్లల లంచ్ బాక్సుల్లోకి ఈ ఫ్రైని ట్రై చేసి చూడండి. పిల్లలు ఇష్టంగా తినేస్తారు. వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలండి.